ఈ యొక్క సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడు తన మాట మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ 3 సందర్భాలు కనబడుతున్నాయండి. చూడండి, 3 సందర్భాలు ఏంటివి? ఆదియందు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలం అనేది, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామండి? ఏ కాలంలో ఉన్నాం? వర్తమాన కాలం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటారు కదా, అది. అయితే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం చూసుకుంటే 3 విషయాలు కనబడుతున్నాయి. ఆది అంటే దేనికి ఆది? ఈ సృష్టికి ఆది. అక్కడ ఏమున్నది అని మనం చూస్తే అక్కడ వాక్యం ఉన్నది. ఆది యందు వాక్యం ఉండదు. ఈ వాక్యం ఎక్కడ ఉన్నది అంటే ఆదిలోనే ఉన్నది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట. ఆ వాక్యమే మళ్ళీ దేవుడై ఉండెను అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఆదియందు ఆ మాట చాలండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. చూడండి, మనం కిందికి వెళ్తే 3వ వచనం. దేవుడు కలిగెను. ఇందాక యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూసాం? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఇప్పుడు ఏం పలుకుతుంది చూడండి. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేది. ఇలా మనం చూస్తే అన్ని 6 దినాలు అన్ని దానికది కాలేదు, కానీ దేవుని స్వరం వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగింది. తర్వాత చూడండి, కింద మనం చూస్తే కలుగగా 1 దినమాయెను. ఆ వెలుగు కలిగిన తర్వాత అస్తమయమును ఉదయమును కలిగితే 1 దినమాయెను. ఇలా మనం చూస్తే అందులో ఉన్న అన్ని 6 దినాల్లో ఆయన వృక్షములు, ఆకాశము, జలము, భూమి, అందు నక్షత్రాలు, సూర్యుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆయన మాట వెల్లడి అయిన తోడనే అవన్నీ కలిగాయి కదండి. ఆ మాట నుండి వెలువడిన ఈ భూమి మీదనే ఫలవృక్షాలు, అవి మనము భుజించాలని, బలము కలిగి బ్రతకాలని, ఆయన ఔన్నత్యాన్ని చాటాలని, ఆయనను సంతోషపెట్టే వారంగా ఉండాలని ఈ సృష్టి అంతటిని చేసిన తర్వాత ఏం చేశాడు? 6వ దినము చివరన ఆయన నరుని తన పోలికలో చేశాడు. నరుడు కలుగునుగాక అని అన్నాడండి? చెప్పాలి. నరుడు కలుగునుగాక అన్నాడా? అనలేదు. తాను ఈ భూమిని, అందులో ఉన్న కొంచెం మట్టిని తీసుకొని ఆయన పోలికలో చేసి ఆయన జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ. అలాంటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఇవాళ ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి, చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం తీసుకుంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా. చూడండి, అంత వాక్యమే కనబడుతుంది ఇక్కడ కదా. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. ఇప్పుడు ఆ వాక్యము చెప్తున్నది ఏంటి అని అంటే, నన్ను విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు అని సెలవిస్తున్నాడు. అయితే ఇవాళ
భూమి మీద దేవుని నోట నుండి వెలువడిన మాట వలన కలిగిన సమస్తాన్ని మనం అనుభవిస్తున్నాం. భూమి మీద కాకుండా ఇంకెక్కడన్నా అనుభవిస్తున్నాడా లోకం మనుషుడు? భూమి మీదనే కదా శాస్త్ర పరిశోధన చేసి ఎన్నో పరికరాలను కనిపెడుతున్నాడు. ఉన్నదానిలో పరిశోధించే ఉన్నదానిలో నుండే ఎన్నో కనిపెడుతున్నాడు. కానీ లేని దానిలో నుంచి ఏదైనా ఒక పాత్ర కానీ, ఒక పరికరం కానీ, ఒక టెక్నాలజీ కానీ, ఒక ఫిలాసఫీ కానీ ఏదైనా తీసుకురాగలడా అంటే తీసుకురాలేదు. దేవుడు లేని దానిలో నుండి ఉన్నట్టుగా చేసే సామర్థ్యం కలిగిన ఆ దేవుడు పలికిన ఆ మాట వలన ఈ సృష్టిలో ఉన్న సమస్తమును మనము అనుభవిస్తూ ఏం చేస్తున్నామంటే దినమునకు 3 మార్లు మనము భోజనం. ఇది దేనికి? 3 పూటలు ఎందుకు తినాలి? బ్రతకడానికి, ఈ శరీరము ఉండడానికి, ఈ తనువు జీవన మనుగడ సాగటానికి, ఇంకా బలం కలిగి ముందుకు పనులు చేయటానికి, ఇంకా వర్ధిల్లటానికి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనవి. అది కూడా ఎవరి వలన తింటున్నాము అనంటే ఆయన నోట నుండి వెలువడిన మాట వలన కలిగిన సృష్టిలో ఉన్న ఫలవృక్షములను బట్టి మనము తిని ఆయురారోగ్యాలు కలిగి వర్ధిల్లుతూ ఉన్నాము. ఇంతవరకు బాగుంది. అందరూ తింటున్నారు, అందరూ బ్రతుకుతున్నారు, అందరూ ఆయన మాటను బట్టే ఉన్నారు, ఆయన మాటను బట్టే జీవనం సాగిస్తున్నారు. అయినంత మాత్రాన అందరూ దేవుని రాజ్యంలో అనగా పరలోకంలో ఉండగలరా అంటే ఉండలేరు. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, అదే 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మరొకసారి ఆ మాట చూసుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎలా కనుగొన్నామంటే ఆయన ఎందరికో ఆయన ప్రేమను, ఆయన సువార్తను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన కార్యాలను, ఆయన చూపిన సూచక క్రియలను బట్టి ఎందరో కొందరు ఆయన వైపు ఆకర్షింపబడి రక్షణ పొంది దేవుణ్ణి దేవుడిగా అంగీకరించిన వారిగా ఆనాటి తరం, ఈనాటి తరం, ఏనాటి తరమైనా ఆయన సంకల్పంలో ఉన్న వారెల్లా ఆయన వైపు తిరిగి రక్షణ పొందవలసి ఉన్నది, పొందుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూస్తుంటే, నా శరీరము నిజమైన ఆహారము. అదండి, ఇప్పుడు అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ శరీరం, చదువు ఇప్పుడు, ఆ శరీరం, నా శరీరము ఆగండి, ఏంటంట? నిజమైన ఆహారం. ఇప్పుడు మనం ఈ దేహానికి తినే ఆహారం ఏంటంట? అది నిజమైన ఆహారం కాదు. ఏ ఆహారం తెలుసా? శపింపబడిన ఆహారం. ఆదికాండంలో దేవుని ప్రతిరూపంగా నిలవబడిన ఆదాము కొంతకాలానికి హవ్వ వచ్చినప్పుడు వాళ్ళు నిజమైన ఆహారం, నిజమైన భూమి, నిజమైన సారం కలిగిన శ్రేష్టమైన ఫలములు భుజించారు. అయితే ఎప్పుడైతే కానిది వారు అపవాది మాట విని వాని మాటను విశ్వసించిన తర్వాత, దేవుని మాటను ధిక్కరించిన తర్వాత భూమి శపించబడ్డది, ఆహారం కూడా శాపగ్రస్తమయ్యే ఉన్నది. కాబట్టి ఈ శపింపబడిన ఆహారం తిన్న తర్వాత మనకి ఏమైనా తృప్తి ఉంటుందా అండి? ఇంకా తినాలని మళ్ళీ తింటాం. మళ్ళీ 2 గంటలు పోయినాక మళ్ళీ కడుపులో కాలుతూనే ఉంటుంది, మళ్ళీ తింటాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పుట్టినది మొదలుకొని మనం వెళ్ళిపోయే వరకు ఎంతో తింటూనే ఉన్నాం. కానీ ఏ దినం కూడా సాటిస్ఫాక్షన్ కలిగిన లైఫ్ని ఆ దినంని మనం చూసిన వారము కావు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు
నాయందును నేను వానియందును నిలిచియుందుము. నిలిచియుందుము. ఆగండి. ఇవాళ ఆది కాండంలో మనం చూసినట్లు మొక్కలు కలుగునుగాక, వృక్షములు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, సూర్యుడు చంద్రుడు కలుగునుగాక, వాటి వలన సమస్తము కలిగిన వాటిని అనుభవించిన ప్రతి వ్యక్తి నా బిడ్డ అవుతాడు, నా రాజ్యంలో ఉంటాడు అని వాక్యంలో ఎక్కడ లేదు. కానీ అందరూ అనుభవిస్తున్నారు, అందరూ తింటున్నారు, అందరూ ఆయన ఇచ్చిన భూమి మీదనే ఉంటున్నారు. కానీ వాకి చెప్పట్లేదు. ఇక్కడ అంటున్నాడు ఏమని? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంతిమ దినమందు నేను వానిని లేపుతాను అంటూ, నేను వానిలోను వాడు నాలోను నిలిచి ఉంటాడు అనే మాటని ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాను. ఇవాళ మనం నిజమైన ఆహారమై ఉన్న క్రీస్తును మనం భుజించితే, ఆయన రక్తమును మనము త్రాగితే మనము నిత్య జీవము గల వారమై ఉంటాం. లేకపోతే మనము నిత్య జీవంలో ఉంటాం కానీ నిత్య మరణంలో ఉంటాము అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. అందుకే నేను పాపులను పిలువవచ్చును కానీ నీతిమంతులను కాదు అని సెలవిస్తున్నాడు. అందరూ అంతటా పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో నేనే జీవమును సత్యమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్పితే మరి ఏ నామమున తండ్రి యొద్దకు చేరలేడు అని ఈ లోకమంతటికి ఆయన ఎన్ని వేల కోట్ల మంది సేవకులను ప్రతినిధులనుగా ఏర్పరచుకొని ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ఇలా చెప్పాలంటే ప్రతి స్థలంలో ఆయన విరివిగా ఆ జనాలకు వినిపించుచున్న ఎంతోమంది వింటున్నారు. కానీ ఇది మాకు కాదులే అని వెళ్ళిపోతున్నారు. ఇది నా కొరకే అని ఎవరు అనుకుంటారు అంటే, భూమిని ఆకాశాన్ని సృష్టించక మునిపే తన సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయన మాట వింటారని వాక్యం చెప్తుంది. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. చూడు, విన్నవారిని అంట, ఆయన రక్షణ పొందిన వారిని అంట. అదే 10వ అధ్యాయంలో మనం చూసుకుంటే, 10వ అధ్యాయము చూడండి 27వ వచనం చదవనమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అదండి ఏంటంట, ఎన్నటికీ నశించవంటే. ఎందుకో తెలుసా? ఆయన నిత్య జీవము ఇస్తున్నాడు. ఇంకేమంటున్నాడు అందులోనే చూస్తే, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను నా గొర్రెలేవో నా గొర్రెలు కానివేవో నేను ఎరుగుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ కనబడుతుంది, తీయొద్దు కానీ అక్కడ గొర్రెలు మేకలు 2 తెగలు కనబడుతున్నాయి. మేకలు ఈ లోకంలో మొట్టమొదట కలుగునుగాక అని అంటే కలిగిన వాటిని అనుభవించిన వారందరూ మేకలు. యేసు క్రీస్తు నిజమైన ఆహారంగా, ఆయన నిజమైన పానంగా వచ్చి ఎవరైతే ఆయన మాటను విశ్వసించి ఆయన సన్నిధిలో సార్వత్రిక సంఘంలో చేర్చబడి తన యొక్క శరీర రక్త మాంసములలో పాలుపంపులు పొందిన వీరు ఆయన ఎరిగిన గొర్రెలు. వీరిని ఆయన ఎరుగును, వీరు దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. ఇంకా మనం కిందికి వెళ్తే చూడండి ఒకసారి 29వ వచనం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేదు. చూడండి, ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఎవరిచ్చారంట ఆయనకి? తండ్రియే కుమారుడైన క్రీస్తు యేసుకి ఎవరినిచ్చారు? అక్కడ చూడండి ఆ మాట. వాటిని అంటే విశ్వసించిన వారందరినీ, వారికిగా వారు విశ్వసించరు, వారికిగా వారు నమ్మరు, వారికిగా వారు ఆయన దగ్గరికి రాలేరు. అందుకే అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా కృప వానిని ఆకర్షించాలి, నా కృప లేనిది ఎవడు రాలేడు, నేను ఆకర్షించింది ఎవడు నా యొద్దకు రాలేడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి
ఆయన ఆకర్షించి ఆయన కృపచేత తోడుకొని వచ్చి ఆయననే పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేసి ఆయనే ఇన్ని కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అంటే తండ్రి కుమారునికి ఇచ్చాడు కాబట్టి కుమారుడు చేయాల్సిన పని కుమారుడు చేస్తున్నాడు, తండ్రి చేయాల్సిన పని తండ్రి చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చేయాల్సిన పని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. ఈ ముగ్గురు ఒకటే, కానీ ఆయా స్థలాల్లో ఆయా పరిస్థితుల మధ్యన వారి యొక్క పనిని భూమి మీద తన ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన సంకల్పానుసారంగా కార్యరూపంలోనికి దాల్చడానికి పని జరుగుతుంది. ఇప్పుడు చెల్లి విషయంలో ఎంతో కాలం నుంచి ఆమె ఎన్ని పోస్ట్పోన్ చేసిందో మనసు ఒప్పిస్తుంటుంటుంది, దేవుని ఆత్మ ఒప్పిస్తుంటుంటుంది, కానీ మన శరీరం ఏం చేస్తుంటుంది అంటే ఇప్పుడు కాదులే తర్వాత, ఇప్పుడు కాదులే అని తర్వాత, ఇలా పెండింగ్ చేస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ బలపెట్టినప్పుడు దాని సమయమందు ఆయన ఇదే సమయం అని నిర్దేశించినప్పుడు ఆమె పెండింగ్స్ పనికిరావు, ఆమె ఆలోచనలు పనికిరావు. అసలు తర్వాత ఆమె ఆలోచిస్తే అసలు ఎలా జరిగింది ఇది అని అంటారు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరిది అసలు నేనేనా, అసలు నా వల్లనేనా, అసలు నేను ఎలాంటి దాన్ని, నేను ఎలాంటి వాడిని అని ఓసారి తీరికబడి కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ సతమత పెడతా ఉంటాయి. కానీ దేవుడు అనుకుంటే కార్యం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయబడిందంటే తండ్రి చేత కుమారునికి ఇవ్వబడ్డది. కాబట్టి ఆ మాట మరొకసారి చదవనమ్మా. అందరికంటే గొప్పవాడు కనుక ఇంకొకటి మనకు ఒక ప్రొటెక్షన్ ఏముంది తెలుసా? లోకంలో ఉన్నాం, ఎంతమంది ఎన్ని అపాయాల గుండా వెళ్ళిపోతున్నారు. సెకండ్ కాలంలోనేనంట ఎంతోమంది వెళ్ళిపోతున్నారని లెక్కలు కట్టారు. వాళ్ళంతా దేవుని యొక్క ప్రమేయంలో లేదు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఖచ్చితంగా ఉన్నావంటే ఆపత్కాలంన కనురెప్ప పాటున నన్ను అపాయంలో నుంచి తప్పిస్తావు. ఎందుకంటే మరణమును తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం. అలాగా మన జీవితాలు, నా జీవితంలో మీ జీవితాల్లో ఖచ్చితంగా జరిగే ఉంటాయి. ఎందుకో తెలుసా? మనమేమో వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని కాదు, ఆయన ఏర్పాటులో, ఆయన సంకల్పంలో, ఆయన పని మన ద్వారా ఎంతో కొంత జరిగేది ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన మనల్ని బట్టి ఆనందించే క్షణాలు ఈ భూమి మీద ఉన్నాయి. మనల్ని బట్టి ఇంకొంతమంది ఆయన ఉద్దేశాలను, ఆయన యొక్క ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మాధుర్యాన్ని మనలో నుండే చూపించగలం. ఎందుకంటే దేవుడే వచ్చి చూపించాల్సింది చూపించి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మను పొందిన మనం ఇప్పుడు సమాజంలో ఆయన కొరకు సాక్షులంగా ఉండాల్సిన అవసరత ఉంది. ఇంకొకటి ఏమంటున్నాడంటే నా తండ్రి నాకిచ్చాడు, వాటిని నా తండ్రి చేతిలో నుండి ఎవడును అపహరించడు. నిన్ను నన్ను అపహరించడానికి ఒకడున్నాడు, కానీ వాడు కూడా నిన్ను అపహరించలేదు. ఎలా అంటవా? మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, జాబ్లో కానీ, స్కూల్లో కానీ, తర్వాత ఎక్కడైనా కానీ, ఇంట్లో కానీ ఉన్నాయా అండి? తల్లిదండ్రులు పెట్టరా? అట్ ది సేమ్ టైం దేవుని చేతిలోనికి వచ్చిన నీవు కూడా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అవుతేనే అది అమ్మయ్య ఇక నేను ఆయన చేతిలో ఉన్న ఎవడు నన్ను అపహరించాడు అంటే కాదు సుమా. దేవుని దీవెనకి కొన్ని షరతులు ఉంటాయి. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు కలిగి బ్రతకాల్సిన అవసరత ఉంది. త్యాగాలు, పోరాటాలు, తెగింపులు, తర్వాత ఎన్నో పరిస్థితులు నీ మీద దాడి చేయడానికి ఇప్పటి నుంచే అవన్నీ మూకుమ్మడిగా కట్టుబడి సిద్ధంగా కాచుకొని ఉన్నాయంట. కానీ అన్నింటిలో సామర్థ్యం ఇచ్చే సర్వశక్తి గల దేవుడు మీలో ఉన్నాడు. అందుకే అంటాడు, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు ఎవరట? ఆ గొప్పవాడే నిన్ను ఆయన చేతిలో చెక్కుకున్నాడు. అబ్బా తండ్రి అని పిలిచే దత్తపుత్ర ఆత్మని నీకు ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా ఉండటానికి నీకు అధికారమును ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని చేయటానికి మనం ఎప్పటికప్పుడు సమర్పణ కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి అర్పణ బలి అర్పించే
ఒక వదకు తేబడిన ఒక గొర్రె పిల్ల దినదినము వధించబడుటకు సిద్ధపడినప్పుడు ఎలా ఉంటుందో, లోకానికి పరలోకానికి మధ్యలో నీ ఆత్మను కలిగిన నువ్వు అటు లోకంలో ఉన్నప్పుడు, ఇటు దైవ సమూహంలో ఉన్నప్పుడు, సమూహంలో ఉన్నంతసేపు ఆయన వారంగా కనబడతాం. బయటికి వెళ్తే మరలా ఇవన్నీ మన మీద ఆ ప్రభావం చూపుతూ ఉంటాయి. అయితే ఆ ప్రభావాలన్నీ చూపినప్పటికీ నీలో మాట్లాడే ఒకడున్నాడు, బిడ్డ ఇది సరికాదు, ఇదిగో అని నీకు చెప్పేవాడు. ఇటు కాదు అటు వెళ్ళాలి, ఇలా కాదు అలా చేయాలి. పొరపాటుని ఏదన్నా అన్నా కానీ ఆ నోరు జారన్న తర్వాత వెంటనే నీ మనస్సాక్షినితో నువ్వు పొరపాటుగా మాట మాట్లాడావు అని ఈ ఆత్మ నిన్నేం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఆయన నుండి తొలగిపోకుండాన్నట్లుగా నిన్ను స్పందించుచున్నది అని అంటే దేవుళ్ళు నువ్వు ఉన్నావని అర్థం. ఆ ఉన్న ఆయన మాటకు నువ్వు స్పందించి, అవ్వా నన్ను క్షమించిన ఆయన, నిజమే అది తప్పు, పొరపాటై నేను అన్నాను, నన్ను క్షమించని ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాగలిగినప్పుడు మళ్ళీ ఆయన క్షమించటకు సిద్ధ మనసు గలవాడై ఉంటాడు. ఎందుకంటే మనం చనిపోయే వరకు కూడా ఈ పరిస్థితులు ప్రతి దినం ప్రతి స్థలంలో మనకు తెలియని కొన్ని తెలిసినవి కొన్ని పరిస్థితుల మధ్యన ఇవి సంభవిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ నీ మట్టుకు నువ్వేం చేయాలనంటే ఈయన యొక్క లేఖనాన్ని చదివే విషయంలో నువ్వు చాలా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఆనందిస్తుంది. ఎక్కడైనా నువ్వు తప్పిపోతున్నప్పుడు ఆ ఆత్మ నిన్ను సంధించినప్పుడు పశ్చాత్తాపపు ఆత్మ నీ మీద పనిచేసి ఒప్పింపచేస్తున్న ఆ పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నప్పుడు దేవుల్లో ఉంటున్నావు అన్న ఆ గమనం కలిగి ఉన్నావని అర్థం. కాబట్టి ఈ సమయంలో నువ్వు దేవుని యందు ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఆయన కృప విషయమై ఎల్లప్పుడూ ఆయనను స్మరించుకుంటూ ఆయన్ని మహిమపరిచే విధానంలో, ఆయన హెచ్చించే విషయంలో, ఆయన్ని తెలుసుకునే విషయంలో, ఆయన గురించి ఇంకొకటి ఏంటంటే నీ బాధ్యత. చూడండి ఒకసారి మార్క్స్ వార్త చివరి అధ్యాయాన్ని చూసుకుంటే, మత్తయి సువార్త చివరి అధ్యాయాన్ని మనం చూసుకుందాం. 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకుంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో గైకొనవలెనని అప్పుడు ఎత్తబడుతున్నప్పుడు అక్కడ ఉన్న 12 మంది శిష్యులు 500 సమూహంతో కూడిన ఆ జన సమూహం మధ్యలో శిష్యులకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న సమూహం అంతటికి దేవుడు చెప్తున్నాడు. అదే మాట ఇప్పుడు ఇక్కడ ఉన్న సమూహానికి కూడా ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని మీకు బోధిస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన పరిస్థితి లేదు. నిశ్చయంగా దేవుడు ఇచ్చిన ఆ మాట చొప్పున నిలకడగలిగి ఆయన సన్నిధిని కృతజ్ఞత భావం కలిగి బ్రతకడమే మనం చేయాల్సిన పని. భూమి మీద ఇప్పుడున్న కాలం, ఇక ముందున్న కాలం అన్ని దుఃఖకరమైనవి, బాధకరమైనవి, తెగుళ్ళతో, ఆ తర్వాత సునామీలతో, క్లౌడ్ బరిస్టులతో, అపాయాలతో, ఇవన్నీ పరిస్థితుల మధ్యన మనం ప్రపంచంలో చూస్తున్నామండి. ఎప్పుడు ఏమి సంభవించినో కూడా తెలియని దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఒక్కటే, నేను రక్షింపబడ్డాను, దేవుని ఎదుట నా రక్షణ అంతం వరకు కాపాడుకోవాలి, దేవుడు నన్ను ఏలేటట్లుగా, నేను ఆయన సముఖమందు నిలిచేటట్లుగా ఈ భూమి మీద ఆయన వచ్చు పర్యంతము, నేను ఆయన సన్నిధికి చేరు పర్యంతము నేను ఏ విధమైన ప్రలోభాలకు కానీ, ఏ విధమైన పరిస్థితులకు కానీ రాజీ పడకుండా బ్రతకడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము అన్నట్లుగా నిష్ఠాగరిష్టలు కలిగి నువ్వు బ్రతకడమే నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం. ఇది నీ మట్టుకు నీకు.
రెండవది, నువ్వు ఇప్పుడు వెలిగించబడ్డావు, నేను లోకానికి వెలుగునై ఉన్నాను, అదే విధంగా నన్ను విశ్వసించువాడు కూడా లోకానికి వెలుగై ఉంటాడు అని వాక్యం చెప్పింది. నీవు ఆయనను ఎందుకు రక్షణ పొందావో, ఏ పరిస్థితుల మధ్యన విశ్వసించావో, ఏం జరిగిందని ఆయన్ని హత్తుకుంటున్నావో, లేదా కొన్ని ఆపద్దినాల్లో, కొన్ని కష్టకాలంలో, కొన్ని పరిస్థితుల మధ్యన ఎన్నో కొన్ని కార్యాలు, దేవుని యొక్క కార్యాలు నువ్వు చవి చూసి ఉండవచ్చు. ఉన్నావా? అవన్నీ సందర్భం వచ్చినప్పుడు కొన్ని అనుకూల పరిస్థితుల మధ్యన నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకో. ఇది నీ పని. నీ పనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుని పని. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది సేవకులకు, 12 మంది శిష్యులకు మాత్రమే కాదండి, భూమి మీద క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చిన పని. చెప్పాలంటే సేవకుల కంటే వాళ్ళ విశ్వాసులు ఎక్కువ చేయొచ్చు ఈ పని. ఎందుకంటే సేవకుల మీద దుష్ప్రభావం వాళ్ళే తెచ్చిపెట్టుకున్నారు. కానీ విశ్వాసి తన జీవితం ద్వారా, మాదిరి ద్వారా ప్రకటించకపోయినా తానే ఒక సువార్తగా జనాల మధ్యన బ్రతికిందంటే ఆమె అసలు ఆ ఊరంతటికి ఒక సాక్షాత్మైన వ్యక్తి. ఆమెనే ఒక సువార్త పత్రికగా దేవుని చేత వాడబడుతుంది. రెండవది, మీరు అది చెప్పడమే కాదు, నీవేం చేయాలంటే ఈ దినము నుంచి నీలో ఒకటి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో అబ్బా తండ్రి అని ఆయనను పిలిచే ఆత్మ ఒకటి నీకు స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది. నిన్నటి నుంచి ఏమో, కానీ ఈ రోజు నుంచి నువ్వు పరలోకంలో ఒక వ్యక్తివిగా, ఆమోదముద్ర వేయబడిన ఒక సాధనంగా, దేవుని యొక్క సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన బిడ్డగా నీవు ఉన్నావు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే నీకు ఒక గురి ఉండాలి. ఇప్పుడు మీ నాన్న దేవుణ్ణి అంగీకరించలేదా? అంగీకరించలేదు. నా తండ్రి, నన్ను కన్న తండ్రి, నీ కృప చేత రక్షణ పొందాలి. ఎందుకంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని అలనాడు నీ భక్తుడు అన్నాడు. అయితే ప్రభువా, నేను ఆ యొక్క మాట చొప్పున నిన్ను నేను నా ఇంట్లో నా తండ్రితో, తల్లితో, నాకు కలిగిన వారందరితో ఈ కార్యము జరిగినప్పుడు ఉత్సాహ సంతోషములతో నిన్ను గణపరిచే భాగ్యం ఇవ్వని ఒక భారాన్ని పెట్టుకోవాలి. ఇది ఇంట్లో. రెండవది, నీ కోసం నీవు, తర్వాత నీ స్నేహితుల కొరకు నీవు, నీ బంధువుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ యొక్క గ్రామం కొరకు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకుల కొరకు. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే అక్కడ మీరు చదవకండి, కానీ అవి తర్వాత చదువుకోండి. అక్కడ నీ కర్తవ్యం, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు అనటానికి, ఉండాలి అనుకునే వ్యక్తి చేయాల్సిన నెసెసిటీ ఏంటి అంటే, చూడండి ఆ మాట, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, ఈ రెండు ఆగండి. సంపూర్ణమైన భక్తిలోనికి నువ్వు ఎదగాలి అంటే మెరిట్స్ తెచ్చుకోవాలని ఆశపడతారు కదా. అలాగే మెప్పు కావాలని తపన పడతారు కదా. మంచి పేరు కావాలని ఆ మనుషుల ముందు ఎన్నో నటనలు చేస్తారు కదా. అవన్నీ లోకంలో. అయితే దేవుని యొక్క మెప్పు, ఘనత, ఖ్యాతి నీకు కలగాలంటే, నీవు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో సంపూర్ణమైన భక్తిలోనికి రీచ్ కావాలంటే ఇది ఖచ్చితం. అయితే నువ్వు ఏమంటారు, సంపూర్ణమైన భక్తియు మాన్యత అంటే గంభీరత అండి. గంభీరంగా ఉండడు. ఇప్పుడు గంభీరంగా ఎవరుంటారు చెప్పండి? చెప్పాలి, మీరు కొంచెం నోరు తెరవాలి. ఇప్పుడు గంభీరంగా ఎవరుంటారు? సింహం ఎలా ఉంటుంది? అది వస్తే అమ్మో మంచిగా వచ్చిన చాలా సంతోషం, ఎవడన్నా ముందుకెళ్తాడా? వెళ్తే చస్తాడు. మేకపోతు గంభీరంగా ఉంటుంది, దాని దగ్గరికి కూడా ఎవరు? సింహము కూడా అలాగే ఉంటుంది. నువ్వు సంపూర్ణమైన భక్తిలోనికి వెళ్ళగలిగితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? లోకంలో
గంభీరమైన వ్యక్తివిగా ఉంటావు. అంటే ఆ పరిశుద్ధాత్మ ప్రభావం అనేది నిన్ను ఆవరించినప్పుడు సామాన్యంగా ఏ తాగుబోతోడైనా అసలు అలా వెళ్తున్నప్పుడు కూడా అమ్మో చాలా వానికి చెప్పాల్సిన అవసరం లేదు, నీ ప్రభావం నీ ఎఫెక్షన్ పడుతుంది. అలా చాలా తరాలలో భక్తుల జీవితాల్లో మనం చదివినప్పుడు చూస్తాం. అలాగే నీ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది కార్యం జరుగుద్ది అంతే. ఎందుకు తెలుసా? భూమి కలుగును గాక అనగానే ఏం కలిగిందండి? ఇప్పుడు ఆయన సొత్తైన ప్రజగా నువ్వు ఉన్నావు కదా. అందుకే యెహోషువ, సూర్యుడా నువ్వు అయ్యాలోనులోనైనా ఆ గిబియోనులో, సూర్యుడా నువ్వు అక్కడ ఆగు, చంద్రుడా నువ్వు ఇక్కడ నిలువు అన్నప్పుడు అవి ఆగిపోయి నిలిచిపోయాయని మనం చూస్తాం. యెహోషువ ఏమన్నా దేవుడా? మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ర ఇలా కొట్టగానే రెండుగా చీలిపోయాయి అని ఏమన్నా దేవుడా? ఎవరైనా అంటే దేవుణ్ణి కలిగి దేవుడే ఇక సర్వం అని అనుకున్నప్పుడు ఆయన ఆ తరమంతటిలో మోషే అంటే ఎంత గంభీరంగా ఉన్నాడండి. ఆయన ముఖ వచస్సు, ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఆ ప్రభావానికి అమ్మో తలల మీద ముసుగేసుకున్నారంట ఆయన చూడలేక. ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆ ముఖమును చూడలేక ఆ శిష్యులు మూర్చిల్లి పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు సంపూర్ణమైన భక్తిలోకి వెళ్ళాలంటే, మాన్యత కలిగి జీవించాలంటే చదువమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఇక్కడ ఇంకొకటి, ఈ రెండేమో ఆత్మ సంబంధమైనవి. సంపూర్ణమైన భక్తి, మాన్యత, ఇవి రెండు పరలోకానికి సంబంధించినవి. భూలోకమందు ప్రదర్శించాలి నువ్వు. ఇంకా రెండు ఉన్నాయి ఆ పక్కనే. ఏంటివి? నెమ్మది. ఎక్కడ నెమ్మది? పరలోకంలో నెమ్మదా? కాదు. నీ ఇంట్లో నెమ్మది, సమాజంలో నెమ్మది, నీ ఒంట్లో నెమ్మది. ఇది ఖచ్చితంగా కావాలి. నెమ్మది కోసం ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్తే ఏమన్నా మెడిసిన్ ఇస్తాడా? సుఖం కోసం ఏ వైద్యం దగ్గరికన్నా వెళ్తే మంచి మెడిసిన్ ఇస్తాడా? ఇవ్వడు. నువ్వు సుఖముగాను నెమ్మదిగాను జీవించు నిమిత్తం, అంటే బ్రతుకు నిమిత్తము ఇప్పుడు ఇక్కడ ఒక పని ఇస్తున్నాడు. ఇది ప్రతి వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తి ఇలా ఉంటాడండి, భక్తిలో ఎదుగుతుంటాడు. ఆయన యొక్క సాక్ష్యం కూడా జనాలలో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అతడు ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. లేకపోతే వాళ్ళు ఎంతమంది లేరండి, పుట్టగొడుగుల్లాగా ఉన్నారు. కానీ ఈ విధమైనవి ఊరంతటి చూస్తే అందరూ మన హృదయంలో ఉండరు, కానీ ఎవరో కొందరు లేదా ఒక్కరిద్దరు ఉంటారు. ఇందులో నువ్వు నేను ఉండాలి అని అంటే ఏం చేయాలి? చదవండి అమ్మా. అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఇది మంచిది. నీకు ఒక పని ఇస్తున్నాడు, ఇది మంచిది, ఇది మంచిది అని అంటున్నాడు ఎవరండి? మనుషుడా? ఈలోక అధికారా? లేదంటే పార్లమెంట్ మెంబరా? లేదంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన గొప్ప వ్యక్తి? ఈ లోకంలో జ్ఞానం కలిగినోడా, బలం కలిగినోడా? కాదు. సృష్టికి కర్త అయిన ఆ దేవుడు ఇది మంచిది, ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇప్పుడు చెప్పాలి, మనం దేవునికి మంచిది మనం చేసినప్పుడు మనం మంచిగా ఉంటాం. మనకు మంచిదిగా మనం చేసినప్పుడు అప్పుడు అది మంచి కనబడుతుంది. తర్వాత దాని యొక్క పర్యావసానం జీవితాంతం చెడుగానే, దాన్ని ఎంత పూడ్చుదామన్నా పూడ్చలేని పరిస్థితి కలిగి. కాబట్టి ఇది నువ్వు చేసినప్పుడు పరసంబంధమైన ప్రభావం భూలోకంలో చూపించగలుగుతావు. ఈ భూ సంబంధమైన కుటుంబంలో తల్లిదండ్రుల సమక్షంలో కానీ, భార్య భర్తల సమక్షంలో కానీ, బిడ్డల సమక్షంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా ఏదున్నా ఏది లేకపోయినా నెమ్మదిగా తృప్తిగా ఉంటావు. ఏదో వచ్చి పడుతుందని కలవరానికి గురి కావు.
అయ్యో మాకు లేదే అని అసంతృప్తికి గురి కావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపోస్తుడైన పౌలు ధనం కలిగినవాడు, విద్య కలిగినవాడు, మంచి నేర్పరి, మంచి ప్రభావం కలిగిన వ్యక్తి అన్నీ విడిచి దేవుని వైపు తిరిగిన తర్వాత ఆయన ఒక మాట అంటాడంట. ఏమనంటే, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి నేర్చుకున్నాను. ఇది మనం దీన్ని అభ్యసించినప్పుడు ఆయన నేర్పుతాడు. అప్పుడు మనము నేను నేర్చుకున్నాను అని చెప్పడం కాదు, నిన్ను చూసిన వాళ్ళే అరే అత్తర్లాంటిది కాదురా, ఆమె చాలా నీతిమంతురాలు, ఆమె భక్తిపరాలు, ఆమె అందరిలాగా మాట్లాడినట్టు, అందరిలాగా ప్రవర్తించినట్టు, అందరిలాగా ఉండదు, ఏదో ప్రత్యేకత కనబడుతుంది ఆమె దగ్గర. ఇది మనకి రావాలి. ఇలా చాలామంది మన వెనకటి తరాల్లో ఉన్న భక్తుల జీవితాల్లో ఆ ప్రభావం చూపడం బట్టి ఎంతోమంది రాజులు కూడా దేవుని వైపు తిరిగారని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడు నీకు ఈ ఒక్క ఆయుషే ఇచ్చాడు. ఇంకా మనకి తర్వాత పరలోకమే, అక్కడ నువ్వేం చేయలేవు. ఇక్కడ నువ్వు చేసేదే ఆయన ఆనందిస్తాడు, సంతోషపడతాడు, మహిమపరచబడతాడు. లేదా చేయకపోతే దుఃఖపడతాడు, విలపిస్తూ ఉంటాడు, రోధిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థన. ఇంకా మూడవదిగా మనం చూస్తే, అది చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మీకు ఆకలి అవుతుంది. యెహోవాను స్తుతి చేయుట అది శోభస్కారం, మంచిది. మనము ఇల్లు కడితే మంచిది, పెళ్లి చేస్తే మంచిది, పిల్ల పుడితే మంచిది అని మనం అనుకుంటాం. ఇవన్నీ ఈ మంచిది ఎప్పుడు పెళ్లి చేస్తే మంచిదేనా? పెళ్ళైన తర్వాత నుంచి మళ్ళీ అంత రొటీనే. పిల్ల పుడితే మంచిది, పుట్టిండు వానికి మళ్ళా బారసాలని, ఆ సాలని, ఈ సాలని, ఏ సాలనో చేసి అది చేయాలి. మంచిదన్నా ఆమెనే అయ్యో ఇన్ని పెట్టాలి, ఇప్పుడు ఈయనకి వాళ్ళ అమ్మకి పెట్టాలి, అయ్యకి పెట్టాలి, ఈయనకి పెట్టాలి, మీకు గొలుసేయాలి. తర్వాత వాడు ఎదిగితే మంచిది, ఎదిగిన తర్వాత వాడు మన మనసంతా చిన్న భిన్నం చేస్తూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకములు. అయితే యెహోవాను స్తుతి చేయుట నువ్వు తవ్వా నన్ను నీ పోలికలో సృష్టించావు. నిన్ను నేను ఎరగక ఎన్నో విధాలుగా తిరిగినా, నడిచినా, నన్ను సహించి ఒక సమయం వరకు నన్ను భరించి ఇదిగో నీ కుమారుని ప్రత్యక్షతలో నాకు రక్షణ ఇచ్చావు నాయన. నాకంటే ఎంతమంది లేరు నాయన, వాళ్ళకి లేని భాగ్యం, వాళ్ళకి లేని ధన్యత, వాళ్ళకి లేని రక్షణ నాకు ఇచ్చావు. అది నీ సంపాదించుకుంటే వచ్చింది కాదు, కానీ నీ దయ వలన, నా ఎడల కృప వలన అది నాకు దొరికింది. చూడండి ఒకసారి ఆ మాట మనం చూసుకుందాం. ఆ మాట నాకు దొరికితే నేను చూపిస్తాను. లూకా సువార్త అనుకుంటాను. మూడవ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువమ్మా. ఇది మనకి కొంచెం ఆదరణగా ఉంటుందని చెప్తున్నాను. తిబేరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయాపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చేది. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. తిబేరి కైసరు అనే ఒకడు ఏలుతున్న కాలంలో 15వ సంవత్సరం మందు యూదయాకి పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు. మీరు గమనించాలి, యూదయా దేశానికి పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు. గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇతురయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అబిమెలేనే దేశానికి లూసానియా అధిపతిగా ఉన్నాడు. అన్నయు కయాపయు ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళంతా ఎవరండి? గొప్ప స్థాయిలో ఉన్న, మా అంత పోటుగా లేరు అన్నట్లుగా బతుకుతున్న
వ్యక్తులు వీళ్ళు. ఈ వ్యక్తులున్న ఈ కాలంలో చూడండి, ఉన్న కాలమున అరణ్యంలోనున్న, చదవాలి, అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చేది. ఇప్పుడు చెప్తా వినండి. నీ ఊర్లో అధికారులు లేరా? అందగత్తెలు లేరా? జ్ఞానులు లేరా? ధనికులు లేరా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే భూమి కలిగిన వారు లేరా? ఎందరో ఉన్నారు. కానీ వారందరినీ దాటుకొని వాక్యం నీ గుండెల్లోకి వచ్చింది. వచ్చుటను బట్టి దీనికి ఇందులో ఉన్న ఒక్కనికి లేదు దేవుని యొక్క సన్నిధిలా, దేవుని యొక్క రాజ్యంలో ఉండే ఆ నెసెసిటీ ఒక్కనికి దొరకలేదు. భూమి మీద వాళ్ళంతా అది ఇంకెవ్వరు లేరు, అలా బతికారు. కానీ దేవుని రాజ్యంలో, దేవుని మనసులో దేవుని మాట ఎన్ని కాండాలు దాటింది, ఎన్ని కొండలు, లోయలు, అరణ్యాలు దాటి, ఎన్ని పురాలు దాటి, ఎన్ని వేల 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 కిలోమీటర్లు ప్రయాణించి ఆ వాక్యం నిన్ను చేరిందండి. నిన్ను చేరి నిన్ను ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించింది. కాబట్టి నీ దేవుడైన ప్రభువుని స్తుతించుట మనసి. మనం ఇలా ఆలోచిస్తే చాలా సంగతులు వస్తాయి. వాటన్నిటిని బట్టి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే కన్నీళ్ళు రావుతాయి. కానీ మనం ఆలోచించాం. మరి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో రుచించింది. మార్త తన పనిపాట్లలో ఉన్నప్పుడు అది మంచిదే, కానీ దానికంటే ఉత్తమమైంది ఇది అని ప్రభువు మెచ్చుకున్నాడు. కాబట్టి నీకు 24 గంటల వ్యవధి కాలంలో నీవు నీ దేవునితో కొంత సమయం స్పెండ్ చేయాలి. ఒకటి అంటాడు కృతజ్ఞతాస్తుతులు, తర్వాత ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు అని అక్కడ చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ మనం చెప్పుకుంటే చాలా సమయం అవుతుంది. కాబట్టి ఆయన్ని స్తుతించాలి. లోకానికి పరలోకానికి ఆ రోజు ప్రభువు మధ్యవర్తి, కానీ ఈరోజు నీ ప్రభు పక్షాన లోకానికి పరలోకానికి నువ్వే మధ్యవర్తి. అయ్యా ఇదిగో నా ఊరిలో నాయన ప్రపంచం ఇలా పతనమైపోతుంది. అయ్యో యవనస్తులు ఇలా చెడిపోతున్నారు. ఇదిగో ఈనాడు స్త్రీలు వారి భర్తలకు కాకుండా వేరే వాళ్ళతోటి వశపరచబడుతున్నారు. అలాగే పురుషులు కూడా వారి భార్యలుండగా వేరే వాళ్ళతోటి ఎన్నో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి చెడిపోయిన ఈ సమాజంలో నీ పక్షాన మొరపెట్టే వ్యక్తిగా నేనున్నాను. నీ ఆత్మ నాలో ఉండి అర్జిస్తుంది, నీ సహాయం దయచేయని మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన కార్యాలు చూసినప్పుడు ప్రభువానికి స్తోత్రాలు. ఈ దీనురాలి ప్రార్థన ఆలకించి నీ కనికరం చూపి నీ ఆత్మ ద్వారా ఈ వ్యక్తిని రక్షించినందుకు నీకేమిచ్చి నేను రుణం తీర్చగలను. ఈ భూమి లాంటివి కొన్ని బిలియన్ ట్రిలియన్ భూములు కలిపిన నీ ఆత్మతో సాటి కావండి. వెండి బంగారాలు వెలగల వస్తువులు అవన్నీ ఒకరోజు అగ్నికి ఆహుతి కావటానికి సిద్ధపడుతున్న ఈ లోకాన్ని మనం చూసి అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ ప్రేరణ, ఈ ఆకర్షణ, ఈ టెంప్టేషన్స్ అన్నీ నిన్ను పతనం చేయడానికి, పాడు చేయడానికి, నాశనం చేయడానికి, వాడుకొని వదిలిపెట్టడానికి ఈ ప్రేరణలు పనికొస్తాయి. కానీ పాడైపోయిన మన జీవితాలను ప్రేమించి ఆయన చేతిలో చెక్కుకొని నా బిడ్డ అని ఆయన వేవేల కనులతో నిన్ను చూస్తూ నీ నడకని, నీ పడకని, నీ ప్రయాణాన్ని, నీ మాటను, ప్రతి విధమైన పరిస్థితులను ఆయన చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి నీవు ఆయన్ని ప్రార్థించే వ్యక్తివిగా, స్తుతించే వ్యక్తివిగా, ధ్యానించే వ్యక్తివిగా, ఆయన పాదాలను ముద్దు పెట్టుకునే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆయన అంటాడు ఆ దూతలందరి సమక్షంలో, ఈ సమాజం అంతా ఎటన్నా పోతే పోని కానీ ఇదిగో నా బిడ్డ ఒక్కటి ఉన్నది. కానీ అలనాడు నోవాహును అలాగే అన్నాడు. యెహోషువ కూడా అదే అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు నా దేవుణ్ణే సేవిస్తాను. మనుషుడు అన్నాడు, దేవుడు కూడా అన్నాడు నోవాహు దగ్గర, వీళ్ళంతా నాశనానికి సిద్ధపడుతున్నారు, ఇదిగో ఒకడున్నాడు రా నా కొరకు. ఈ తరం ఎలాగనో ఉండండి, కానీ నువ్వు మాత్రం నీ దేవుడు చెప్పిన ఈ విధానాల్లో నడుచుకో. మనకి లాభం కలిగితేనే కాదు, నష్టం కలిగితేనే కాదు, వేదన కలిగితేనే కాదు, ఏది కలిగినా, అందుకే యోబు అంటాడు, యెహోవా నువ్వే ఇచ్చావు,
ఇచ్చినప్పుడు దేవుని స్తుతించలేదా? దినమునకు వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేయలేదా? అంతా పోయిన తర్వాత కూడా ఏమన్నా అన్నాడా అండి? క్రైస్తవుని భక్తి, యోగుకున్న భక్తిగా ఉన్నప్పుడే వాడు క్రైస్తవుడు. ఇవాళ అంతా ఎలా ఉందంటే ఏదో పెడితే పెళ్లి కోరి లేకపోతే చావు కోరినట్లుగా ఇవాళ సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు, సంఘం సమూహం అలాగే ఉంది. కానీ దాన్ని మనం చూస్తే పడిపోతామండి. వాక్యాన్ని మనం చూడాలి. 10,000 మంది కూలీలను ఏ అపాయం నీ యొద్దకు రాదానన్న మాట ఇవాళ చాలామంది ఉపయోగిస్తున్నారు, కానీ అది తప్పు. దీని చొప్పున నువ్వు నడిచినప్పుడే అది సాధ్యం. ఇది చేయకుండా ఎలా పడితే అలా ఉండి అది నా విషయంలో నెరవేరిందనంటే అది కాదు. కాబట్టి నువ్వు నీ దేవుని ఎదుట ఒక విలువైన శ్రేష్టమైన ఒక వ్యక్తివి. నీ గతకాలం దోషం పరిహరించబడింది. ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన ఆత్మచేత ముద్రించబడ్డావు, ఆయన బిడ్డవుగా చేయబడ్డావు. ఆయన రాజ్యంలో ఈ దినం వేడుక జరుగుతుంది. నిన్ను బట్టి ఆ వేడుక దినదినం జరిగేటట్లుగా నీవు బ్రతికేటట్లు దేవుని పాదాల యొక్క ప్రతిదినం ఎంతో కొంత సమయం ఖచ్చితంగా గడపాలండి. దేవునికి 1000 రూపాయలు ఇస్తే ఆనందపడడు. 100 మందిని తీసుకొచ్చి వాళ్ళకి మంచి విందు చేస్తే ఆనందపడడు. సేవకులకి తర్వాత సంఘాలకి ఏదో చేస్తే ఆనందపడడు. నీ జీవితమే ఆయనకి పరిమళ వాసనగా సమాజంలో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన ఆనందం అంతా ఇంతగా ఉండదండి. కాబట్టి మనమే ఆయన్ని ఆనందింపచేయగలం, ఆయన్ని ఆరాధించగలం, ఆయన్ని మనము ప్రార్థించగలం. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా ఉండడం అనేది అది మనకు సాధ్యం కాదు, మన వల్ల పడదు. కానీ ఆయన వలన అది సాధ్యమవుతుంది. అందుకే ఆయన యొద్ద కూర్చోవాలి, చదవాలి, ధ్యానించాలి. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నేను ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినంత అనుభూతి దొరికింది అని అంటాడు. ఈ లోకంలో విస్తారమైన పంట పండినప్పుడు ఆ జనులు ఆ యొక్క వ్యవసాయదారులు ఎంత ఉల్లసిస్తారో దానికంటే మించిన సంతోషం నీ ధర్మశాస్త్రం నాకు కలగజేస్తుందని దావీదు అంటాడు. ఇందులో ఉన్నప్పుడే ఆ అనుభూతులను మనం పొందగలుగుతాం. ఇందులో ఉన్నప్పుడే మన చేతులు ఆయన కొరకు పని చేయగలుగుతాయి. ఇందులో ఉన్నప్పుడే ఆయన కొరకు మనం నడవగలుగుతాం. ఇందులో ఉన్నప్పుడే ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమను మనం చాటుకోగలుగుతాం. అందుకే నేను మీకు మాదిరి ఉంచాను, ఇప్పుడు మీరు లోకానికి మాదిరి ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇందులో ఎన్నో విషయాలు మనం విన్నాం. ఈ విషయాలు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. అయితే ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.